నాగబాబుకి ఏ మంత్రి పదవి ఇస్తారనే చర్చే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రజారాజ్యం పట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పనిచేసిన నాగబాబు ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్లడంతో సైలెంట్ అయ్యారు. తర్వాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎక్కడా పోటీ చేయని నాగబాబు 2019లో జనసేన నుంచి నరసాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు. ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో నాగబాబుకు పదవి ఖాయమనే ప్రచారం 7-8 నెలలుగా సాగుతోంది. అయితే ఇప్పుడు ఆయన పదవిపై స్పష్టత వచ్చింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసి నామినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. నాగబాబుని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకురావాలని చంద్రబాబు ఆలోచన. దీనితో ఆయనకు ఏ శాఖ ఇస్తారు అని పెద్ద చర్చ జరుగుతోంది. మనకి అందుతున్న సమాచారం పరిశీలిస్తే హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వంగలపూడి అనిత హోంశాఖను అనుకున్నంత సమర్థవంతంగా నడపలేకపోతున్నారు అన్న రిపోర్ట్ సీఎం చంద్రబాబుకి వెళ్ళిందని సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో హోంశాఖ మీద కొంత అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి పరిస్థితుల మధ్య హోంశాఖ జనసేనకు ఇస్తే మంచిది అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని టాక్ నడుస్తుంది. అయితే మంత్రి పదవి ఇవ్వడానికి నాగబాబుకున్న రెండే అర్హతలు. ఒకటి పవన్ కళ్యాణ్ అన్న, రెండు కాపు కార్డు. సరే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని లోతుగా పరిశీలిస్తే కిందటేడాది డిసెంబర్ 9వ తేదీన రాజ్యసభకు అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబుని ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర కేబినెట్లో తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు స్వయంగా చంద్రబాబు నాయుడు పేరిట టీడీపీ లెటర్ హెడ్పై ఓ ప్రకటన విడుదలైంది. వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది. కానీ చంద్రబాబు ప్రకటనపై పవన్ కళ్యాణ్, నాగబాబు సహా జనసేన నేతలు ఎవరూ స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదని, దాని బదులు నాగబాబు రాష్ట్ర చట్టసభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ పోస్టులోకి తిరిగి నాగబాబు వెళ్తారనే ప్రచారం మళ్లీ మొదలైంది. మరోవైపు నాగబాబుకు ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ పదవి ఇస్తారంటూ మీడియాలో ప్రచారం సాగింది. నాగబాబు మంత్రి అయితే అన్నదమ్ములిద్దరూ మంత్రులుగా ఉన్న ఏకైక సభగా ఇది గుర్తింపు పొందనుందా అనే చర్చ జరుగుతోంది. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే కొలువులో మంత్రులుగా ఉండటం గతంలో ఎప్పుడూ లేదు. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు కొనసాగగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కానుండటంతో ఆ అవకాశం బీజేపీదా, జనసేనదా అనే చర్చ కూడా మొదలైంది. బీజేపీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఇచ్చి నాగబాబుని హోంమంత్రి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హోంశాఖే ఎందుకు అనే దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద, చిన్న ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుంది అనే భావన ప్రజల్లో వచ్చేదానికంటే ముందే మార్పు చేస్తే మంచిది అనే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుని అంత తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు. జరిగే తప్పులను జనసేన మీదకు నెట్టే టీడీపీని సేఫ్ జోన్లో పెట్టొచ్చు. రెండవది రెడ్ బుక్ రాజ్యాంగం అని టీడీపీ శ్రేణులు ఆవేశంతో విర్రవీగుతున్నారు. ప్రస్తుతం మంత్రి అనిత వారిని అడ్డుకోలేకపోతున్నారు. కానీ రెడ్ బుక్ వలన జరిగే నష్టం చంద్రబాబుకి బాగా తెలుసు. జనసేనకు హోంశాఖ ఇస్తే టీడీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చు అని ఆలోచిస్తున్నారు చంద్రబాబు. మూడవది టీడీపీ జనసేన ఐక్యత కోసం కూడా హోంమంత్రి ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఒక్క పవన్ కళ్యాణ్కి తప్ప మిగిలిన మంత్రుల పోర్ట్ఫోలియోస్ అంత బలమైనవి కాదు. ఇప్పుడు నాగబాబుకి హోంమంత్రి ఇస్తే జనసేన వర్గాల్లో కాపుల్లో కొంత పాజిటివ్ ట్రెండ్స్ వస్తాయి. రెండు పార్టీల మధ్య ఏదైనా పోరు వస్తే నాగబాబు ప్యాచ్ వర్క్ చేయగలడు.
సమర్థుడు కూడా. రాజకీయాల్లో తనది ప్రత్యేకమైన శైలి అని చెప్పే పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల విషయంలోనూ భిన్నంగా వ్యవహరించాల్సి ఉంది. వారసత్వ రాజకీయాలను తప్పుపట్టే ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఇటు జనసేనల వైఖరిపై ప్రజల్లో ఖచ్చితంగా చర్చ నడుస్తోంది.